కేసీఆర్ తిట్టి సీఎం అయిపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుడంటే జిగర్ల దమ్ముండాల, చేసే పనుల దమ్ముండాల, మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బజార్ రౌడీ వీధి రౌడీ మాట్లాడే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి గారికి? రక్తాన్ని కోరుకుంటారు ఎవరైనా? పోతురాజు అనుకుంటున్నావా? నువ్వేమైనా పోతురాజు అనుకుంటున్నావా? మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా. ఈరోజు ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లుదాం చెప్పండి? ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లుదాం? ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లితే ఈ పొలాలు పారుతాయి, ఈ పొలాలు బురద వ్యవస్థలోకి వస్తుంది, బురద వ్యవస్థ నుంచి పంట వ్యవస్థకి ఏ విధంగా వస్తుంది? ఎవరి రక్తం చల్లుదాం? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం. నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ మిస్టి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం నీళ్లు వదలమంటే ఆయన మాట్లాడే మాటలు, ఈరోజు నీళ్లు లేకుండా పంటలు ఎట్లా పండించాలని చెప్పేసి జర్నలిస్టులు వాళ్ళ క్వశ్చన్ అడిగితే రక్తం పారించి మరి రక్తం జల్లించి మరి పంట పొలాలు పండించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం. అదే విధంగా చూసుకుంటే మనం ప్రజెంట్ అయితే ఒక చెరువులో అయితే ఉన్నాం. ఈ చెరువు లొకేషన్ వచ్చేసి వర్ధనపేట నియోజకవర్గంలో నెల్లబల్లికి సంబంధించిన ఆ చెరువు అయితే ఇది ఉంది. అయితే ఈ చెరువు ఈ పార్టీకి పోయిన సంవత్సరం 3 సార్లు మత్తలు పోసింది. దానికి గల కారణం కాళేశ్వరం నీళ్లు అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌజ్ల ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు అక్కడి నుంచి రంగనాయక సాగర్ కావచ్చు, లేకుంటే ఎస్ఆర్ఎస్పి రిజర్వేర్ ద్వారా కావచ్చు, ఒక్కొక్క రిజర్వ్ ద్వారా నీళ్లు లిఫ్టింగ్ చేసుకొని తీరా ఈ చెరువులకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉండేది. ఈ పాటికి చెరువులు ఈ పాటికి జల కళ్ళతోటి అద్భుతమైన నీటితోటి ఒక మంచి వ్యూ పాయింట్ అయితే అవుపడేటట్టుగా ఉండేది. దీనివల్ల ఎన్నో ఎకరాలు, ఈ చెరువు కింద ఉన్న ఎకరాలు కూడా మీకు చూపెట్టే కార్యక్రమం అయితే చేస్తా. మీరు ఈ వ్యవహారం చూసుకోవచ్చు మిత్రులారా. ఈ చుట్టుపక్కల ఈ చెరువు దగ్గర 752 ఎకరాలకు సరిపడా దీని యొక్క చెరువు నీళ్లు నింపే కెపాసిటీ 752 ఎకరాలు అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా తిప్పి చూసుకుంటే ఒక 20 ఎకరాల దాకా నీళ్లు నిల్వలేని స్థాయి. ఇప్పటిదాకా గల కారణం ఏంటంటే ఈ కాళేశ్వరం మీద జరుగుతున్న కుట్ర, ప్రధానంగా జరుగుతున్న కుట్రే అనుకోవచ్చు మనం దీన్ని. అంటే ఈ పార్టీకి చాలా వరకు చెరువుని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క పొలాలు కావచ్చు, చెరువు కింద ఉన్న పొలాలు కావచ్చు, వాళ్ళ పొలాల్లో ఇప్పటిదాకా సాగులోకి రాలేదు. నారుమళ్ళు కూడా ఇప్పటిదాకా వేసుకోలేదు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు నడుస్తే అక్కడ కాళేశ్వరం నీళ్ళు ఆపేసి ఆ నీళ్లు కనుక అక్కడ హెవీగా ఫ్లడ్స్ ఏం రావట్లేదు, వస్తున్న 122 క్యూసెక్కుల వాటర్ని కూడా ఆపేసి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌజ్లు ఉన్నాయో ఆ కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. దాన్ని పడావు పెట్టేసి ఆ నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, ఆ నీళ్ళతో మనకు సంబంధం అని చెప్పేసి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు గ్రౌండ్లో తిరిగి ప్రభుత్వానికి ఎండగట్టే కార్యక్రమం చేస్తే రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి దేవాదుల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళింది. యాక్చువల్గా వీళ్ళు వెళ్ళాల్సింది కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల ఈరోజు తీరని నష్టం ఎవరికి జరుగుతుందంటే ఇటువంటి చెరువులకు నష్టం జరుగుతుంది. ఈ చెరువుని నమ్ముకొని ఉన్న రైతాంగానికి నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు రైతులు ఇట్లాంటి చెరువులు పుష్కలంగా నిండి ఉంటే, ఇట్లాంటి చెరువులు నిండితేనే ఏం జరుగుతుంది మిత్రులారా అంటే కంప్లీట్గా బోర్లలో కూడా భూగర్భ జలాల లెవెల్ పెరుగుకుంటూ వస్తాయి. బోర్లు ఒక్కసారి వేయగానే 2-3 గంటల్లోనే ఎకరాల కొద్దీ పారిచ్చే సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చెరువులు ఎప్పుడైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ పేరుతోటి పూడికలు తీయించి మరి ఈ చెరువులు నింపి ఎండాకాలంలో 3 సార్లు మత్తలు పడేదంటే దాన్ని ఏమని చెప్పాలి? ఒక వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి? ఈ తెలంగాణ భూభాగం మొత్తం ఎత్తైన ప్రాంతంగా పిలువబడుతుంది. ఈ తెలంగాణ భూభాగం మొత్తం వలస ప్రాంతంగా, కరువు కాటకాల పిలువబడే ఈ తెలంగాణ ప్రాంతాన్ని భూగర్భ జలాలు మొత్తం నింపేసి ఎక్కడ బోర్లు వేసినా కూడా పుష్కలమైన బోర్లు పడేటట్టుగా, బోర్లు నిండిపోసేటట్టుగా ఒక జలకళను స్థాపించిన గత ప్రభుత్వము నీళ్ళ మీద వాళ్ళు పెట్టిన ఫోకస్ని మనం చూసుకుంటే ఈ టైంకి ఇదే నెల్లవల్లికి సంబంధించిన చెరువు 3 సార్లు మత్తలు పోసేది. జూన్ జూలై మధ్యలోనే భీకరమైన వర్షాలు వచ్చేటి. ఈరోజు కాంగ్రెస్ తెచ్చిన కరువే అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళ వెనకాల ఆ దరిద్రం దాపరిచ్చిందో ఏందో కానీ ఇటు వర్షాలు కూడా కురవకపోవడం, అదేవిధంగా ఈ యొక్క చెరువులో నీళ్లు రాకపోవడం ఇప్పటిదాకా మనం చూసుకోవచ్చు. ఆ ఏరియాలు మొత్తం గడ్డితోటి సమీపించబడింది. నీళ్లు రోజు రోజుకి నీళ్లు తగ్గిపోతున్న కార్యక్రమం కూడా అవపడుతుంది. ఉన్న కొంచెం నీళ్లను కూడా కింది స్థాయిలో నారుమళ్ళు వేసుకోవడానికి అక్కడ మనకు కనబడుతున్న ఏదైతే తూము ఉందో ఆ తూము ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకొని కింద నారుమళ్ళకు పారించుకున్నట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ తూములో కూడా నీళ్ళు అందలేని పరిస్థితి. ఈరోజు ఆ తూముల నుంచి కూడా నీళ్లు పోలేని పరిస్థితి. రైతాంగం ఏం చేయాలి? ఈరోజు రైతాంగం అడుగుతూ ఉంది, మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి. నీళ్లు లేదు, సకాలంలో కరెంటు లేదు, బోర్ చక్కగా పోయాలన్న భూగర్భ జలాల్లో నీళ్లు కరువైపోయాయి.
ఇప్పుడు ఈ చెరువు ఏ విధంగా అయిపోయిందంటే గొర్రెలు మేతలకు సరిపోయింది. ఇప్పుడు మనకు కనబడుతుంది అక్కడ గొర్రెలు ఏ విధంగా అయితే మేత మేస్తూ ఉందో దానికి సరిపడా ఈ చెరువులు తలపిస్తూ ఉన్నాయి. ఈ పాటికి నీళ్లు పుష్కలంగా నిండి ఈ మత్తళ్ళు పడుకుంటుంటే రైతన్నలకు ఒక సంబరం అనిపించేది. వ్యవసాయం అద్భుతమైన నీళ్లు, విచ్చలవిడి నీళ్లు వలసపోవుడెందుకు, మన దగ్గరనే మనం పని చేసుకునే వ్యవసాయం చేసుకుంటే చాలు కదా అని చెప్పేసి రైతాంగం నాగలు సాగిస్తే ఆ సాగించిన నాగలికి ఈరోజు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఈ వ్యవసాయం కింద కూలీ రైతులుగా పనిచేస్తూ ఉన్నారు. ఒడిస్సా వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, చాలా వరకు వలస వచ్చి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నారు. కేసీఆర్ తిట్టి సీఎం అయిపోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించుడంటే జిగర్ల దమ్ముండాలా, చేసే పనుల దమ్ముండాలా, మాట్లాడే మాటల్లో సబ్జెక్ట్ ఉండాలా, మాట్లాడే ప్రతి మాటలో క్లారిటీ ఉండాలా. ఈరోజు రేవంత్ రెడ్డి నోటి మాట మనం చూసాం, తిట్టగానే సీఎం ఎవరైనా అయిపోతారు, కానీ నీళ్లు బారించి నీళ్ళు ఇచ్చే దాంట్లో దమ్ము అనేది ఒకటి ఉండాలి. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు తాను చేసిన ఈ యొక్క గొప్ప ఆలోచనతోటి ఒక కింగ్డమ్ ఏర్పడింది, ఒక వ్యవసాయ రంగం ముందు బిల్డ్ అయ్యింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వలన చెరువులు విలువలాడిపోతున్నాయి. నీళ్ళు ఎక్కడ అని చెప్పేసి చెరువులు విలువలాడిపోతున్నాయి, నీళ్లు లేదని చెప్పేసి రైతాంగం ఆగమవుతూ ఉంది, నీళ్లు లేదని చెప్పేసి ప్రతి వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాటలు చూసుకుంటే ఆయన మాట్లాడే ముచ్చట ఒకటే మిత్రులారా, ఏమన్నట్టాడంటే కాళేశ్వరం కూలిపోయింది, నీళ్ళు ఎక్కడ ఉంది, నీళ్ళు నుంచి దేవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కాళేశ్వరం లేకపోవడం వలన ఈ చెరువు పరిస్థితి ఇట్లా అయింది. ఈరోజు కాళేశ్వరం లేకపోవడం వలన ఈరోజు రైతాంగాల పరిస్థితి ఘోరమైపోయింది. ఈరోజు ఏమైనా మాట్లాడితే రక్తం జల్లాలంటాడు. ఎవరు రక్తం జల్దాం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బజార్ రౌడీ, వీధి రౌడీ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డి గారికి? రక్తాన్ని కోరుకుంటారు ఎవరైనా? పోతురాజు అనుకుంటున్నావా నువ్వేమైనా పోతురాజు అనుకుంటున్నావా? రక్తం కావాలి, రక్తం నిందించాలి అంటే ఏదైనా దుర్గమ్మ పండుగ జరిగినప్పుడు ఆ దుర్గమ్మ చుట్టూ బలి జరుగుతూ ఉంటుంది. దాన్ని పోతురాజులు ఆ బలి చేస్తూ ఉంటారు. ఆ బలి ప్లేస్లో మీరే ఉండండి, పొల్లు రక్తం దొరుకుతుంది మీకు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నావు, దిగజారు రాజకీయాలు అంటారు దీన్ని. చాతగానితనం వల్ల పిచ్చి కూతలు కూసే రాజకీయాలు అంటారు దీన్ని. దయచేసి తెలంగాణ సమాజానికి కూడా చెప్పేది ఒక్కటే, ఈ చెరువు ఉంది కదా, ఈ చెరువు కింద ఉన్న పొలాలను కూడా ఒక్కసారి చూపిస్తాం, మీరే చూడండి. ఈ చెరువు కింద ఉన్న 552 ఎకరాలు 552 ఎకరాలు ఈరోజు ఏ విధంగా విలసిల్లిపోతున్నాయి. ఈ చెరువు నిండితే వ్యవసాయం చేద్దామని రెడీగా రైతన్నలు నాగలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సకాలంలో రైతు బంధు రాదు, కరెక్ట్ టైంకి యూరియా దొరకదు, మోటార్ ఇద్దామంటే కరెంటు చక్కగా ఉండదు, ఆ మోటార్లో చక్కగా నీళ్లు ఉండవు. చెరువులు నిండి లేకుంటే బోర్లలో నీళ్ళు ఏడ నుంచి వస్తాయి? కాళేశ్వరం అక్కడ నీళ్లు ఎత్తిపోయకుంటే ఈ చెరువులు ఎట్లా నిండుతాయి? ఈ చెరువులు నిండకుంటే వ్యవసాయం ఎట్లా జరుగుతుంది? మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులుగా తయారవుతూ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఈరోజు అడ్డమైన వాళ్ళని ఎన్నుకొని అడ్డదిడ్డంగా ప్రజలు ఇబ్బంది పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రైతాంగానికి మినిమం సపోర్ట్ చేయకుండా ఇది ఒక్క వ్యవస్థనా? ఈ యొక్క నీళ్లతోటి ఈరోజు ఎంత ఇండస్ట్రియల్ వ్యవస్థ నడుస్తుంది, ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి ఏమైనా మాట్లాడుతుంటారు ఎవరైనా? సబ్జెక్ట్ లేని మాటలు, సోయి లేని మాటలు, దద్దమ్మ మాటలు మాట్లాడితే కేసీఆర్ గురించి కాళేశ్వరం కూలిందనే మాటలు. మినిమం ఎమ్మెల్సీ అని చెప్పుకోవడానికి సిగ్గులేని అద్దంకి దయాకర్ గారే కావచ్చు, అందులో ఉన్న బల్మూరి వెంకట్ గారే కావచ్చు, ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న తుమ్మల ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ఉత్తి మాటలు వింటూ ఉంటా అంటే తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. ఈరోజు నీళ్ళు అందించే సబ్జెక్ట్ విషయంలో ఒకరు పిల్లర్ కుంగింది అంటాడు. సరే కుంగింది, అది వంగింది, ఏం మీకు చాతన కావడం లేదా? 3 సంవత్సరాలు అవుతుందా అధికారంలోకి వచ్చేసి? మరి మీరు చేసింది ఏంటిది? ఈరోజు ప్రాంతం మొత్తం ఎడారిగా మారిపోతుంది కదా. ఈరోజు మీరు అటు ఒక్కసారి చూసుకోండి, అటు ఎంత దగ్గర 50 ఎకరాల పైగా మొత్తం ఈరోజు నీళ్లు లేకుండా ఈ చెరువు మొత్తము 752 ఎకరాలు ఉంటే అందులో 20 ఎకరాల ఏరియా వరకు కూడా నీళ్లు లేదంటే అర్థం చేసుకోండి. హరీష్ రావు, కేటీఆర్ చేపట్టిన ఆ యొక్క ఉద్యమానికి ప్రభుత్వం దిగొచ్చి అక్కడ దేవాదుల ప్రాజెక్టు కాడ నీళ్ళు ఎత్తే కార్యక్రమాలు చేసిర్రు. మరి కాళేశ్వరం దగ్గర కదా నీళ్ళు ఎత్తాల్సింది. ప్రభుత్వానికి సోయి లేదా? ప్రభుత్వానికి ఎక్కడ ఏమెత్తాలో అర్థం కావట్లేదా? ఇంత సిల్లి రాజకీయాలు దేనికోసం చేస్తూ ఉంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మీరు ఈ చెరువును చూశారు, చెరువు కింద ఉన్న వ్యవస్థను ఒక్కసారి మీరే చూడండి. అక్షరాల 552 ఎకరాలు మన వెనకాల పడుతున్న ఈ యొక్క చెరువు కింద ఏదైతే ఉందో ఆ వ్యవహారం మొత్తం మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో. ఇటు చూసుకోవచ్చు మిత్రులారా, ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా ఈ చెరువు కింద ఆధారపడి మాత్రమే ఉంది. ఈ ఏరియా కూడా ఇప్పటిదాకా నీళ్లు రాకపోవడం, నీళ్లు పారకపోవడం పరిస్థితి లాంటివి చాలా జరుగుతూ ఉంది. అందుకనే మనం చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం నీళ్లు వస్తే ఈ చెరువు పుష్కలంగా నిండుతుంది. ఈ చెరువుల నీళ్లు లేక
ఈ రోజు కింద మనకు అవపడతా ఉంది. ఏదైతే దీని దగ్గర అవపడుతున్నా దగ్గర దగ్గర తిప్పి కొడితే ఒక 20 ఎకరాల దాకా మాత్రమే నీళ్లున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ పాటికే రైతన్నలు నారు పోయడానికి కొంత పొలం దున్నడానికి ఇది చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు నీరు అందాలన్నా ఇటు సకాలంలో వర్షాలు లేవు. అదేవిధంగా వాళ్ళకు సకాలంలో ఈ చెరువు కూడా నిండలేదు. అదేవిధంగా దీని కింద ఉన్న ఏవైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు కూడా సరైన వంతు వార్పు పరంగా నీళ్ళు అందే కార్యక్రమం కూడా లేదు. ఇప్పుడు తూములు ఓపెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా తూము దగ్గర కూడా నీళ్లు రాలేని పరిస్థితి. ఆ నీళ్ళు అక్కడ దాకా పారలేని పరిస్థితి. అందుకనే కాళేశ్వరం ఉండడం వల్ల ఆ కాళేశ్వరం బరాజ్ తోటి లిఫ్టింగ్ కావడం వల్ల ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో ఆ ప్రధాన నీళ్లు ఇటు రావాలి అంటే అది ఇటు వస్తే ఈ చెరువులు నిండేసి బ్రహ్మాండంగా వ్యవసాయం సాగుతుంది. ఈ రోజు ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లుదాం చెప్పండి. ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లుదాం? ఈ పొలాలలో ఎవరి రక్తం చల్లితే ఈ పొలాలు పారుతాయి, ఈ పొలాలు బురద వ్యవస్థలోకి వస్తుంది, బురద వ్యవస్థ నుంచి పంట వ్యవస్థకి ఏ విధంగా వస్తుంది? ఎవరి రక్తం చల్లుదాం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీనికి సమాధానం. ఎవరి రక్తం చల్లితే ఈ పొలాలు పారుతాయో నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. రైతుల రక్తం చల్లుదామంటారా, లేకుంటే ఏట పోతుల రక్తం చల్లిద్దామంటారా, లేకుంటే మనమే పోతరాజుల లెక్క ఊరేగుకుంటూ ఈ యొక్క రక్త కార్యక్రమం చేసుకుందామని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించే కార్యక్రమాలు చేస్తా ఉన్నా. ఎవరు రక్తం పారించాలో చెప్పండి. చెరువులో నీళ్లు పోయమంటే, పొలాలకు నీళ్ళు అందించమంటే ఎవరైనా రక్తం చల్లాలంటాడా? ఏ ముఖ్యమంత్రి అయినా రక్తం చల్లాలి, కోయాలి, బెల్ట్ తోటి కొట్టాలి, కరువు వచ్చిందని చెప్తే గిట్లాంటి మాటలు మాట్లాడతారా? కరువు వస్తుందనే కదా కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఆయన కాలంలో ఉన్నప్పుడు కరువు అనేది కనపడలా. కరువు వచ్చినా కూడా కరువు అనేది కనపడలా. ఎక్కడ చూసినా కూడా కుంటలల్లా, కాలువలల్లా, వాగులల్లా, వంకలల్లా పుష్కలమైన నీళ్లు ఉండేది. అక్కడ దాకా ఎందుకు? ఈ చెరువు చరిత్ర చూసుకుంటే ఎండాకాలంలోనే 15 సార్లు మత్తాలు పడిందంటే అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం నీళ్లు ఈ చెరువుకి ఏ విధంగా వచ్చిందో, ఈ చెరువు ఏ విధంగా పుష్కలంగా జలకళ కనపడిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం నీళ్లు కావాలి మొర్రు అని మొత్తుకుంటుంటే రక్తం చల్లని చెప్పేసి ఇటువంటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఎక్కడ తెచ్చుకున్నామని చెప్పేసి తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. ఈరోజు సిగ్గులేని మాటలు, సోయలేని మాటలు, సబ్జెక్ట్ లేని మాటలు, మాటలలో దమ్ము లేని మాటలు మాట్లాడుతూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. ఏ తెలివి ఉన్నోడైనా కేసీఆర్ తిట్టి సీఎం అయిపోవచ్చు, కానీ నీళ్లు బారించి నాయకుడు అవ్వాలా. కేసీఆర్ తిట్టి సీఎం ఎవడైనా అవ్వచ్చు, కానీ నీళ్లు బారించి నాయకుడు అవ్వాలనేది ఎవడి వల్ల కాదు. అందులోనూ రేవంత్ రెడ్డి వర్గానికి అసలే వల్ల కాదు. ఈయన టార్గెట్ ఏంది? పొలాలు మొత్తం బీడు బారిన శిల్కల లెక్క మార్చేయాలి, ఈ భూముల్ని అడ్డిపావు సరికి అమ్ముకోవాలి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసేసి ఈ రైతుల యొక్క శ్మశానాల పైన, ఈ రైతుల ఆ శవాల పైన రాజకీయాలు చేసుకుంటూ ఆ కంపెనీలు తీసుకొచ్చి మీరే ఊరేగనట్టుగా కనబడతా ఉంది యొక్క ఈ వ్యవహారం. ఈ చెరువు కథ చూసుకుంటే 14 సంవత్సరాలు పూజలు యాగాలు చేసినా కూడా ఈ చెరువు ఒక్కరోజు కూడా పడలేని పరిస్థితి. అటువంటిది కాళేశ్వరం రాగానే ఆ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిందులో పోయగానే ఎండాకాలం సైతం మనం చూడకుండా విచ్చలవిడిగా మత్తళ్ళు పడ్డ చరిత్ర ఈ చెరువులకు ఉంది. కానీ ఈరోజు ఆ కాళేశ్వరం మీద ఏదైతే కుట్రలు అన్నారో, ఆ కాళేశ్వరం కూలిందని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, మన వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మిత్రులారా. ఇది పూర్తి స్థాయిలో అక్కడ దాకా నిండాల్సిన పరిస్థితి ఈ జూలైలో ఆ బేస్ దాకా నిండాల్సిన పరిస్థితి నా వెనకాల చూసుకుంటే మొత్తం బీడు బారిన శిలక లెక్క, మొత్తం ఎండిపోయిన చరిత్ర లెక్క కనబడతా ఉంది. ఈరోజు నీళ్లు పారించడం అంటే ఆషామాషి ముచ్చట్లు కాదు. మైకులు పట్టుకొని మా వల్ల కావట్లేదు, రక్తాలు చల్లండి, కొవ్వుతో కొట్టుకుంటున్నారంటే ఈరోజు ప్రభుత్వంలో బలిసి ఎవరు కొట్టుకుంటున్నారు, ఎవరు కొవ్వుతోడు కొట్టుకుంటారని చెప్పేసి ప్రజలు కూడా తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. నారుమళ్లకు నీళ్ళు అందించండి, పొలాలకు నీళ్ళు అందించండి, ఈరోజు చెరువులు నింపేసి భూగర్భ జలాలు పెంపు కార్యక్రమాలు చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే అడిగిన వాళ్ళనేమో జైలుకు పంపిస్తారట, కాదనుకున్న వాళ్ళేమో బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బెదిరింపు చేసే కార్యక్రమాలు ఇది ఎక్కడ చూసారా? ఈ చెరువులు నిండాలని చెప్పేసి, వర్షాలు కురవాలని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్న ఆరూరు రమేష్ గారు 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ఒక్కరోజు కూడా అలుగుబడలేదని చెప్పేసి ఆ 14 సంవత్సరాలు గడిచిన మరుసటి సంవత్సరం ఆయన యాగాలు యజ్ఞాలు చేస్తే అయినా కూడా వర్షాలు రాలా. కేసీఆర్ ఏనాడైతే కాళేశ్వరం నీళ్లు పారించాడో, ఈ తెలంగాణ నిర్రబారిన నేలలపైన ఏనాడైతే కాళేశ్వరం నీళ్లు బారించారో, ఎన్నిల చెట్లకు కూడా ప్రాణం పోసింది అదే కాళేశ్వరం నీళ్లు. తడారిన మాగడానికి నీళ్ళు అందించింది కూడా అదే కాళేశ్వరం నీళ్లు. చనిపోతున్న రైతాంగానికి, గొంతెండిపోయిన రైతాంగానికి గొంతుల్లో నీళ్లు పోసింది కూడా అదే కాళేశ్వరము. ఇవన్నీ వ్యవస్థని కేసీఆర్ గారు నడిపిస్తే, ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే, ఇటువంటి చెరువులను పూడికలు తీయించి నీళ్లు నింపి భూగర్భ జలాలు పెంపు కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం ఈ చెరువులు మొత్తం ఇట్లనే బోసిపోయినట్టుగా మొత్తం ఎండిపోయే చరిత్రగా ఈ విధంగా చేస్తున్నాడు. ఈ నీళ్లతోటి ఇక ఎట్లా కరువు వస్తుందని చెప్తున్నారు, ఎలినినో కరువు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ నీళ్లతోటి ఎన్ని ఎకరాలు వారుతాయి? ఈ నీళ్లతోటి ఎన్ని ఎకరాలు వారుతాయి? కొట్టే ఎండలకు రోజుకి మినిమం 1000 లీటర్స్ వాటర్స్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. రోజుకి భూగర్భ జలాలు ఇంకిపోతుంది. మిగతా వాటర్ ఇట్లా పోతా ఉంటే రైతాంగం వారు ఏం చేసుకుని బ్రతకాల?
ఈ భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల ఇట్లాంటి చెరువులు ఇదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులలో ఈరోజు ఇదే దుస్థితి మనకు ఉంది. ఎక్కడ కూడా చెరువు నిండి లేదు. చెరువు నీళ్లు మొత్తం కిందికి తీసేసిర్రు. ఈ చెరువులు ఇట్లా ఉండడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టము. ఈ భూగర్భ జలాలు ఎండిపోవడం వల్ల బోర్లులో పుష్కలమైన నీళ్లు రాక ఆగమయ్యే చరిత్ర ఉంటుంది మిత్రులారా. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, రక్తం ఎవరి జిల్లాలో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. రేవంత్ రెడ్డి గారు చెప్పాలా ఈ చెరువులు ఎట్లా నిండాలి, రక్తంతో నింపాలా లేకుంటే దేంతో నింపాలి. ఈరోజు వరద ఫ్లోయింగ్ వృధాగా కిందికి పోతుంది, ఆంధ్రప్రదేశ్కి పోతూ ఉంటే నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణకి ఇవ్వాల్సింది పోయి చంద్రబాబు నాయుడు కాలువ దగ్గరికి ఈ గోదావరి నీళ్ళు తీసుకుపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా. దయచేసి తెలంగాణ రాష్ట్రం పైన జరుగుతున్న కుట్రని గమనించాలా. ఈ రేవంత్ రెడ్డి 10,000 కోట్లకు అమ్ముడు పోయాడా, 20,000 కోట్లకు అమ్ముడు పోయాడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 20 కోట్లకు అమ్ముడు పోయాడా అనే డౌట్ కూడా చాలా వినబడతా ఉంది. మీకు చేతకానప్పుడు రాజీనామా చేసి దిగిపోవాలి, కానీ మా వల్ల కావట్లే, కాళేశ్వరం కూలిపోయింది, అది వంగింది తొంగింది అంటే తెలంగాణ సమాజం కూడా చూసుకుంటూ ఊరుకోదు. మీ చేతగానితనం ప్రతిదీ బయటపడతా ఉంది. కాళేశ్వరం యొక్క దెబ్బ మీ ప్రభుత్వం కూలిపోయేటట్టుగా లబోదిబం అనుకునేటట్టుగా ఆ రోజైతే రాబోతుంది కంపల్సరీగా.